గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు. అలానే 2019లో జగన్ కూడా మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు చూశారు. వాటిని ఎవరైతే కరెక్ట్గా అమలు పరిచారమ్మా వాళ్ళిద్దరిలో? అది ఎవరికి అమలుపరిచింది మీ మీడియా వాళ్ళకి తెలుసు, జనానికి అందరికి తెలుసు. ఇప్పుడు ఒక తల్లికి నలుగురు పుడితే నలుగురు ఒకటిగా ఉన్నాం బిడ్డ. మేము పక్క వైఎస్ఆర్లో మేము పార్టీ కోసం ఇడుపుల పైనుంచి ఇచ్చాపురం దాకా కూడా ఎక్కడికైనా తిరుగుతాము. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే అన్ని హామీలు ఇచ్చాడు. డోక్రా మహిళలు కట్టొద్దు, నేను రుణమాఫీ చేస్తాను, బ్యాంకులో బంగారం తెచ్చుకోవద్దు, నేను ఇడిపిస్తాను, మీకు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పాడు. ఏం చేసాము? ఆడవాళ్ళం ఆశపడ్డాం, నిజంగా నమ్మాము. నమ్మితే చెప్పరాని మోసం చేశాడు. ఏంది బాధలు? ఆ బంగారం పోయింది, రుణమాఫీ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేత అన్ని హామీలు అమలు పరిచాడు. ఆయన కూడా అట్నాను ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుకున్నారు కాబట్టి జనాలు జై జగన్ అని వినోదాలు బలికి ఆడోళ్ళు మగోళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో కల్పించుకున్నాడు. ఈసారి కూడా ఇంకొకరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా బీజేపీ కానీ ఎవరైనా సరే ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతాడు. అది జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతాడు. జనాలు ఎవరైనా సరే ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి మేము మహిళలు అందరం కట్టుకొని ఉన్నాం. కానీ అమ్మ ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఒక కుటుంబం మీద అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద ఎక్కడో లండన్లో చదువుకుంటున్నారు వాళ్ళ కూతుర్లు, వాళ్ళకి రాజకీయాలకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎందుకు వాళ్ళ కుటుంబం మీద భారతీ గారి మీద చాలా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు? ఎందుకంటే ఏదో ఒకటి పెట్టకపోతే ఎట్ట ఏలో ఇంక పెడితే అనుకోసం రాదని నువ్వు ఎన్ని చెప్పిన అవాకులు జవాకులు పెడిచిన దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎక్కడికి బాడు న్యాయం చేస్తే మరొక న్యాయం చేస్తాడు. అట్టనే జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ మేనైనా కుటుంబం మేనైనా చెల్లెల మేన ఎవరి మేన పెట్టుకున్నా ఏం లేదు నాన్న, ఒట్టిదే. దేవుడే నమ్ముకున్నాడు. జగనే, జై జగను, జై వైఎస్ఆర్. కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు జగన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవనేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఓకే ఎంతమంది ఎన్ని అవాకులు చవాకులు పేలినా జగనే భారీ మెజార్టీ తోటి జగనే వస్తాడు. జగన్దే గెలుపు. మళ్ళీ జై జగనే, జై వైఎస్ఆర్ఏ. మాట తప్పడు, మాటని చెప్పడు. కానీ ఇక్కడ నారా లోకేష్ మరి జగన్ సైకో అంటున్నాడు, సైకో సంబోధిస్తున్నాడు. ఆయనకు మాట్లాడనే రాదు. ఆయనకే మాట్లాడినే ఒకటి అనబోయి ఇంకొక మాట అంటాడు. ఇంకా అట్టంటే అనకపోతే ఎట్లా? ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. అది అట్ట చెప్పుకోవడమే కానీ ఏం లేదు. జనం నమ్మరు కదా. ఆ సైకో అన్నా ఏమన్నా జగన్ అన్న ఎలాంటి వాడో జనంకు తెలుసు. పవన్ కళ్యాణ్ చెప్పినా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ జగన్ అన్న ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి జగన్ మీద ఎంత బురద చల్లినా తిరిగి వాళ్ళ మొహం మీదే పడిద్ది. కానీ మాకు జగనన్న మాత్రం నిప్పు మడం తిప్పడు, మాట తప్పడు. కాబట్టి జగనే వస్తాడు ఈసారి కూడా.